ఏయ్ తెగ్గ తిప్పుతున్నారు, ఏముంది ఇందులో, ఓపెన్ క్లోజ్ అంతేగా, టోటల్ వేస్ట్. ఇక్కడ ఒకటి దొంగలా దక్కుని నక్కలా చూస్తుంది. అదిగో అదిగో ఆ బొక్కలో మెరుపుతీగ. ఒక్కసారి బయటికి రామా, ఒక్కసారి రామ్మా. ఇది వచ్చేలా లేదు, ఇది కూడా టోటల్ వేస్ట్ అయిపో. అబ్బా ఇది అక్వేరియం అంటే ఇప్పుడు వస్తుంది రియల్ ఫీలింగ్ అక్వేరియం లో ఉన్నట్టు. ఎట్లా మెయింటైన్ చేస్తారో ఏమో ఇదంతా. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక అక్వేరియం ఉండే, దాన్ని క్లీన్ చేయాలంటే ఫుల్ భయం వేస్తుంది, అంత కంపు కొడుతుండే. ఇక నేను మా తమ్ముడైతే కొట్టుకునేది, నువ్వు క్లీన్ చేయి అని చెప్పేసి. ఇక వీళ్ళు ఎట్లా క్లీన్ చేస్తారో అసలు. సాఫిష్ ఎంత పొడుగ్గా ఉందో, ఒకసారి కింద చూడరి, ఇమోజీ ఫేస్ లెక్క లేదు. ఉందో లేదో కమెంట్ బాక్స్ లో చెప్పండి. అయినా మీరెందుకు కమెంట్ చేస్తారులేండి. చెయ్యలేదనుకో ఈ సాఫిష్ మీద ఒట్టే. మళ్ళీ ఈ సాఫిష్ కి ఏదన్నా అయితే నాకు సంబంధం లేదు బాబాయ్. అయ్యో మా వాడికి కూడా సంబంధం లేదు, జస్ట్ చూస్తున్నా అంతే. ఇదిగో షార్క్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నాకు అన్నిటి పేర్లు తెలియవు, కొన్ని మాత్రమే తెలుసు, మిగతా అక్కడ చూసి అవుతున్నా. నాకు మనుషుల పేర్లే గుర్తుండో, ఇవేం గుర్తుంటాయి. నార్మల్ గా మనుషులను గుర్తుపెట్టుకుంటా, కానీ పేర్లను మర్చిపోతా. ఎంత ట్రై చేసినా గుర్తుపెట్టుకోలేను, అదొక డిఫెక్ట్ అనుకుంటా. నా అలాగా మీరు ఎవరైనా ఉన్నారా? మీరు నమ్మరు కానీ ఇక్కడ షార్క్, టాటాయిస్, ఆ సాఫిష్ నెత్తిపై నుండి పోతుంటే సగం లైట్ ని కవర్ చేస్తున్నాయి పోయేటప్పుడు. ఐ మీన్ అంత పెద్దగా ఉన్నాయి. వామో కొట్ట కన్నా అది బయటకు వస్తుందేమో, బాధేస్తున్నావు దాన్ని. ఉన్న పెద్ద పెద్ద ఫిష్లన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి, అన్ని పెద్దగా తిరుగుతున్నాయి మా చుట్టూ. ఇక వాటి పళ్ళు అయితే అబ్బా అమ్మా ఫుల్ అలసిపోయినాం. ఇక తినేస్తాం ఫస్ట్. చింటూ ఇంతకు లంచ్ ఏంటో చెప్పేసి. ఇది పుటీన్ అంటారు, కెనడా ఫేమస్. చికెన్ స్ట్రిప్స్, టొమాటో సాస్. ఇక ఈ ఫుడ్ చూసి మా మమ్మీ ఫేస్ ఎట్లా పెట్టిందో చూడురి. మళ్ళీ ఈ గడ్డేనా అని. ఎట్లున్నా ఈ గడ్డే నువ్వు తినాల్సింది, తిను. మాడిపోయింది ఫేస్. ఇక ఈ చింటూ ఈ చల్లటి వెదర్ లో చిక్కటి ఐస్ క్రీమ్ తింటుండు. గట్స్ ఉండాలి నైట్ పోయి చీదుకుంటూ దగ్గుకుంటూ పడుకోవడానికి. అబ్బో మన వల్ల కాదు బాబు. ఇంకా ఎన్ని అక్వేరియంస్ రా నాయన, అయిపోలేదా? దగ్గర నుంచి చూద్దాం పదండి. ఇక పోయి కాళ్ళు నొస్తున్నాయి తిరిగి తిరిగి. పర్లేదు చూడొచ్చు, ఒక 2-3 ఫోటోలు కూడా దిగినాం ఇక్కడ మంచిగా. ఇందులో అన్ని చిన్న చేపలే, అంత గొప్ప చేపలు ఏం లేవు ఇందులో చెప్పడానికి. వా ఫ్లవర్ అనుకుంటురా, కాదు వైల్డ్ ఫ్లవర్ లా ఉన్న అప్ సైడ్ డౌన్ జెల్లీస్ అంట. ఇవి కూడా ఫిషెస్ అహే, చూసిరా టప్ టప్ అని కొట్టుకుంటున్నాయి. బ్రతికే ఉన్నాయి ఇవి కూడా, నిజంగా ఫ్లవర్స్ లానే ఉన్నాయి కదా. ఇక ఈ సెట్ చూడ్రి ఎంత రియలిస్టిక్ గా ఉందో, ఏదో ప్లేస్ కి వచ్చినట్టుంది కదా. భలే సెట్ చేసిరు. ఇందులో కూడా ఏవేవో ఫిషెస్ ఉన్నాయి. ఇదిగో స్టింగ్ రే. ఏందమ్మా పడుకోనున్నావు, అలసిపోయినవా? కదులహే. ఇది కదలట్లేదు, పడుకుంది అనుకుంటా. ఇదిగో టాటాయిస్ మెల్లగా వస్తుంది. ఇక నువ్వు వచ్చే లోపు నేను ఇంటికి పోయి పడుకొని లేచేటట్టున్నా. ఇక మెల్లగానే రా. ఇవి చూడురి, ఇవి నిజంగా వైల్డ్ ఫిషెస్ లానే ఉన్నాయి, ఇవి రెగ్యులర్ ఫిషెస్ లా లేవు. ఇవి చూడురి సీపెన్ అంట, ఫ్లెషీ సీపెన్. ఫ్లెష్ లెక్కనే ఉంది దాని స్కిన్ అంతా. ఈ పిల్ల బచ్చాలు ఇంకో పిల్ల బచ్చాని పెట్టింది అక్కడ, కనిపిస్తుందా? ఇదిగో మెత్తగా ఉన్న స్టార్ ఫిష్ ఎంత స్మూత్ గా ఉందో, సాఫ్ట్ గా ఉంది. దాన్ని టచ్ చేయాలనిపిస్తుంది కానీ ఛాన్స్ లేదు. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అయ్యో లైక్ చేయడం కూడా మర్చిపోకండి.